నన్ను ఫిడేరస్ పురుగు లేదా రౌ బీటిల్స్ అంటారు. నన్ను గుర్తుపట్టడం చాలా తేలిక. నన్ను అప్పుడప్పుడు జోలీగతో పోలుస్తూ ఉంటారు. నేను సన్నగా, పొడవుగా, మట్టి రంగులో నల్లగా ఉంటాను. నన్ను ఎవరైనా కదిలిస్తే నా తోకను తేలులాగా పైకి లేపి చాలా వేగంగా పరిగెత్తుతాను. నేను సామాన్యంగా రాళ్ల క్రింద, మంచినీటి పంపు దగ్గర, చెత్తా చెదారము దగ్గర, ముఖ్యంగా ఈగల యొక్క మగ్గోట్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను. నేను మీ పంటలకు హాని చేసే పురుగులైనటువంటి వేరు ఈగ గ్రుడ్లు, లార్వా మరియు ప్యూపాలు, నల్లులు, చిన్న పురుగులను తింటూ ఉంటాను. నా పిల్లలు వేరుపురుగు లార్వాలను, ప్యూపాలను నాశనము చేస్తాయి. నేను 7.5 మిల్లీమీటర్ల నుండి 8 మిల్లీమీటర్ల పొడవు ఉంటాను. నా జీవిత చక్రకాలం దాదాపుగా 6 వారాలు ఉంటుంది. అన్ని పురుగుల వలె నా జీవిత చక్రంలో కూడా 4 దశలు ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, లార్వా దశ, కోశస్థ దశ మరియు తల్లి పురుగు దశ. నేను నా గ్రుడ్లను భూమిలో వేరు ఈగ సోకిన మొక్కల యొక్క వేర్ల మధ్యలో పెట్టి వాటిపైన జిగురు పదార్థంతో కప్పుతాను. నా గ్రుడ్లు చిన్నవిగా అంటే దాదాపుగా 0.5 మిల్లీమీటర్ల పొడవుగాను, 0.4 మిల్లీమీటర్ల వెడల్పుగాను ఖండె ఆకారంలో ఉంటాయి. నా ఈ గ్రుడ్డు దశలో దాదాపుగా 5 నుంచి 10 రోజులు ఉండి ఆ తరువాత నేను లార్వా దశలోకి వెళ్లిపోతాను. నేను లార్వా దశలో దాదాపుగా 1.5 మిల్లీమీటర్ల పొడవుగా, సన్నగా మట్టి రంగులో, పెద్ద తలతో, సన్నటి క్రింది భాగంతో ఉంటాను. నా లార్వా దశ దాదాపుగా 5 నుంచి 10 రోజులు ఉంటుంది. నా లార్వాలు కోశస్థ దశలోకి వెళ్లే ముందు వేరుఈగ లార్వాలలో దూరి వాటిని తింటూ అక్కడే కోశస్థ దశలోకి వెళ్లిపోతాయి. నేను 3 నుంచి 4 వారాలలో తల్లి పురుగుగా మారి బయటకు వస్తాను. మళ్లీ నా జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాను. నేను మీకు ఇంత సహాయం చేస్తున్నాను కదా, మరి నన్ను ఎలా రక్షించుకోవాలో తెలుసా? మీరు మీ పంట పొలాలలో ఘాటైన పురుగు మందులను కొట్టకుండా ఉండాలి. మరి నాకు చెత్తా చెదారం అంటే మహా ఇష్టం కాబట్టి మీ పొలాలలో చెత్తను అలానే ఉంచితే నేను నా సంతతి ఆ చెత్త కింద ఉన్న జీవ పదార్థాలను తింటూ మీ పంటలను రక్షించుకుంటూ కాలం వెళ్లబుచ్చుతాం.